హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 28 వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ అండి. ఇంతకుముందు వీడియోలో ఎవరైనా సరే నేను ధర్మం గురించి మంచిని గురించి నేర్చుకోవాలి అనే జిజ్ఞాస ఉంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం నేర్చుకోవచ్చండి. కానీ నాకు ధర్మం తెలుసు అని అనుకునేవాడు మాత్రం అలాంటి వాళ్ళకి మాత్రం మనం ఏమి చెప్పలేమండి. అర్జునుడు ఏమనుకుంటున్నాడు? నేను ధర్మం అంటే ఏమిటో నేను తెలుసుకోవాలి అని అర్జునుడు అనుకున్నాడు. కాబట్టి అర్జునుడు అందరికంటే అనుకున్నాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుని వేడుకున్నాడు ధర్మం గురించి చెప్పమని. అర్జునుడు అందరికంటే మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, మహాయోధుడు కూడా, మనకు తెలిసిన విషయమే కదండి. శ్రీకృష్ణ భగవానుని దగ్గర నుంచి ధర్మం ఏమిటో తెలుసుకోవడానికి సిద్ధమయ్యాడండి. అది అర్జునుని యొక్క వినయం, హ్యూమిలిటీ అని చెప్పుకోవచ్చండి. అందుకే విద్యా వినయేయ శోభతే అని చెప్తూ ఉంటారు కదండి. మనకు తెలియని విషయం ఏమైనా సరే తెలుసు అని అనుకుంటూనే ఉంటారు కొంతమంది. మనకు తెలియకపోయినా నాకు తెలుసు అనుకుంటూ ఉంటారు కదండి. కానీ తెలియని విషయాన్ని గురించి నేర్చుకోవటంలో తప్పులేదు కదండి. మనకు తెలియకపోయినా తెలుసు అనే కన్నా తెలియని విషయాన్ని ఆచార్యులని, గురువులను అడిగి తెలుసుకోవడంలో తప్పే లేదు, ఏమాత్రం తప్పు లేదండి. అర్జునుడిలా అలా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆలోచించవలసిన అవసరం ఏముంటుందండి? గురువుని అడగటానికి ఆలోచించాలా చెప్పండి? అది కూడా అసలు భగవంతుడిని గురించి తెలుసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు. అర్జునుడి దగ్గర ఉన్నది దుర్యోధనుడి దగ్గర లేనిది ఏమిటంటే వ్యత్యాసం తెలుసండి. ఒకటి ఉంది, అదేంటంటే హ్యూమిలిటీ, అంటే వినయం అండి. దుర్యోధనుడికి ధర్మం తెలియదనా? ధర్మం అంతా తెలుసండి దుర్యోధనుడికి. సాక్షాత్గా శ్రీకృష్ణుడే దూతగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా యుద్ధం వద్దు, మీరిరువురు అన్నదమ్ములే కదా, వారికి కనీసం 5 ఊర్లైనా ఇవ్వమంటే అప్పుడు దుర్యోధనుడు 5 ఊర్లు కాదు కదా, ఒక సూది మొనపట్టే స్థలం కూడా ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేశారంటండి దుర్యోధనుడికి ఏదైనా ధర్మం గురించి తెలుసు, కానీ ధర్మం గురించి వినాలి, తెలుసుకోవాలి ఇంకా అనే జిజ్ఞాస లేదు, హ్యూమిలిటీ అస్సలు లేదు, వినయం అనేది అస్సలు లేదండి. అదే అర్జునుడికి దుర్యోధనుడికి వ్యత్యాసం. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. హరే కృష్ణ.